యాకోబు అండ్ మోషే జీవితం లాగా ఉంటుందన్నమాట. అంటే యాకోబు జీవితం లాగా పోరాటాలు, తర్వాత కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు లాగా అలా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే మోషే జీవితంలో లాగా చాలా నమ్మకమైన సాత్వికుడు అయినటువంటి సేవకుడుగా, ఒక నాయకుడుగా, అలాగే అన్ని విషయాల్లో మోషే ఎలాగో ఐగుప్తు సకల విద్యలో ప్రవీణుడో, అలాగే మా నాన్న కూడా చాలా పనుల్లో, అంటే వంటలో కానీ, తర్వాత వ్యవసాయంలో కానీ, తర్వాత మామూలుగా గేదెలు, తర్వాత కోళ్ళు అని అన్నీ ఇక అలా అంటే చాలా విస్తారంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా కాలం పడతా ఉండేది. కాబట్టి అంటే ఒక క్లుప్తంగా సమ్మరైజ్డ్గా చెప్తూ ఉన్నాను. నాన్నగారి గురించి అలా నాన్నగారి జీవితం అనేది జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ రెండు కాంబినేషన్ లాగా అనమాట, యాకోబు అలాగే మోషే జీవితం యొక్క మిక్స్గా కనపడతా ఉంటుంది అనమాట. సో మా నాన్నగారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన 3 అంశాలు నేను చెప్పగలుగుతాను. మొట్టమొదటి ఏంటంటే, మామూలుగా మా నాన్నగారి జీవితంలో ప్రార్థన చేయటం, తర్వాత వాక్యం చదువుకోవటం, తర్వాత అంటే తను చేసే ప్రయాణాలన్నిటిలో ఎప్పుడు అవకాశం వచ్చినా మామూలుగా బస్సుల్లో, ఇదివరకు బస్సుల్లో చాలా స్లోగా వెళ్తూ ఉండే కదా ఎర్ర బస్సుల్లో, అలా అవకాశం ఉన్నప్పుడు దేవుని రక్షణ సువార్త పక్కన వాళ్ళకి చెప్పడం అవకాశం ఉన్నప్పుడు, అలాగే బంధువులకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ ఇంటికి వెళ్తాడో ఆ ఇంట్లో ప్రార్థన ఖచ్చితంగా చేస్తాడు. అలాగే దేవుని వాక్యం ఎప్పుడు అవకాశం వచ్చినా చెబుతాడు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మా నాన్న స్వతహాగా అంత ప్రీచర్ టైప్గా విస్తారంగా మాట్లాడే వ్యక్తి కాదు. మామూలుగా అంత విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు ప్రీచర్స్. అంటే అలవాటుగా చెప్పే వ్యక్తిగా చెప్పడం, ఇప్పుడు వాక్యం కొద్దిగా నెమ్మదస్తుడిగా, కొంచెం తక్కువగా మాట్లాడే వ్యక్తిగానే ఉంటాడు. కానీ ఖచ్చితంగా మనకి వెళ్ళే ప్రతి చుట్టాల ఇంట్లో కొద్ది సమయం ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి తన పనులను బట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళినా, వేటికి వెళ్ళినా కానీ మళ్ళీ సాయంత్రానికి వచ్చే టైపులో అలా కొద్ది సమయమే స్పెండ్ చేస్తాడు వాళ్ళతో. కానీ ఆ ఉన్న కొద్ది సమయంలోనే తన సాక్ష్యం చెప్తాడు, లేదా దేవుని వాక్యం గురించి అయినా చెప్తాడు. అలా ఖచ్చితంగా అలా చాలా అనుభవాలు నేను అబ్జర్వ్ చేశాను మామూలుగా మా నాన్నగారి జీవితంలో. అంటే దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ ఇట్ బికమ్స్ లైక్ పార్ట్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ. దే ఆర్ నాట్ లైక్ ద క్లాత్స్ ఆన్ ద బాడీ. అంటే మనం ఒంటి మీద వేసుకునేటువంటి వస్త్రాలుగా కాదు. అంటే మామూలుగా ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే, మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే, ఒక ప్రార్థన చేయటం, వాక్యం చదువుకోవటం, ఇవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్గా కనపడతా ఉంటాయి మనకి డే టు డే లైఫ్లో. అంటే ఈరోజు ప్రార్థన చేయాలి, పొద్దున్న లెగుద్దాము, లేకపోతే ఈరోజు వాక్యం చదువుకోవాలి, అలా ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్గా కనపడతా ఉంటాయి. కానీ మామూలుగా మా నాన్న జీవితంలో ఎలా కనపడతా ఉంటుంది అంటే, అవి ఇట్ బికమ్స్ లైక్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. అంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ పనుల్లో, ఇప్పుడు మామూలు పొలం పనుల్లోకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా క్రొత్త నిబంధన గ్రంథం తీసుకెళ్తాడు. పొలం పనులు కొద్ది ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా చెట్టు కింద కూర్చొని చదువుకుంటా ఉంటాడు. లేకపోతే నాట్లు వేసేటప్పుడు కొద్దిగా ఒక చిన్న పాట ఏదన్నా వాడి, తర్వాత కొద్దిసేపు వాళ్ళకి పని చేసే వారికి కొద్దిగా వాక్యం చెప్పి, తర్వాత ప్రార్థన చేసి అలా పని ప్రారంభించేవాడు. అలా తను చేసే పని అన్నిటిలో కూడా దేవుణ్ణి భాగస్థుడిగా చేసినటువంటి ఒక గొప్ప సాక్ష్యం అన్నమాట. అంటే దేవుడు తను చేసే ప్రతి పనిలో హీ మేడ్ గాడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వర్క్. అది మామూలుగా చిన్న పని అవ్వచ్చు, లేదా పెద్ద పని అవ్వచ్చు. అంటే మా నాన్న ఉన్నటువంటి ప్రొఫైల్ని బట్టి పెద్ద ఉద్యోగాలు లేదా పెద్ద పనులు లేవు. కానీ బట్ తను చేసే చిన్న పని అయినప్పటికీ హీ మేడ్ గాడ్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ దట్ వర్క్ అనమాట. అది గొప్ప అనుభవం అనమాట. అంటే తన వ్యక్తిగత జీవితంలో మా నాన్నకున్నటువంటి ఏంటంటే, తన భక్తి జీవితం అనేది మనం ఒక వస్త్రాలు వేసుకున్నట్లుగా, లేకపోతే ఉదయం వేసుకుని మళ్ళీ సాయంత్రం స్నానం చేసి తీసేటువంటి వస్తువులుగా, లేకపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకునే టైపు కాకుండా, తన జీవితం ఏంటంటే హీ మేడ్ గాడ్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అనమాట. అది ఒక గొప్ప అనుభవం మా నాన్న యొక్క జీవితంలో. రెండవది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా రైచియస్, అంటే చాలా ప్రాబ్లమ్స్, అందరు బంధువులు కానీ లేకపోతే సంఘస్థులు కానీ అలా చాలా వాటిల్లో రకరకాల సమస్యలు చెబుతూ ఉంటారు, ఏం చేయాలని సలహాలు అడుగుతూ ఉంటారు. లేకపోతే అలా, ఎందుకంటే మా నాన్న అంటే చాలా జనరేషన్స్కి ఒక మధ్యవర్తిత్వం లాగా ఉంటాడు అనమాట. అంటే కొంత యంగర్ జనరేషన్కి 3-4 తరాలకి ఒక ప్రతినిధిగా ఉన్నట్టుగా ఉంటాడు. మోషే